శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సంతుకుల కృష్ణమాచార్యుల వారు. గురుగారితో మాట్లాడి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అనేక అభినందనలు రెండు మీకు, అంటే శుభాకాంక్షలు. గురుగారు, మనం సాధారణంగా ఇంట్లో కానివ్వండి, గుడికి వెళ్ళినప్పుడు కానీ కొబ్బరికాయ అనేది ఖచ్చితంగా కొడుతూ ఉంటాం. అది ఖచ్చితంగా పూజలో ఒక భాగం అనేది అయిపోయింది మనకి. అలా కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే మన సంతోషం అసలు ఆకాశాన్ని తాకుతుంది. ఎంతో మంచి జరుగుతుంది, మనం కోరుకున్న కోరిక అనేది నెరవేరుతుందని భావిస్తాం. ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోయినా, పువ్వు కుళ్ళిపోయినా ఎంత బాధో. అసలు చాలా మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారు, కుళ్ళిపోతే దేనికో చెడుకి సంకేతం అని కొంతమంది. మరికొందరు చెడిపోయిందంటే చెడిపోయినట్టే, అందులో భయపడాల్సింది లేదు అంటారు. ఇందులో ఏది నిజం? అన్నీ నిజమే తల్లి, అన్నీ నిజమే. అసలు కొబ్బరి చెట్టు ఉందే, దాన్ని ఏమంటారు? ఆంధ్రుల కల్పవృక్షం. ఆంధ్రుల యొక్క కల్పవృక్షం. కొబ్బరి చెట్టులో పనికిరానిది అనేది ఏదీ లేదు. కొబ్బరి చెట్లు అన్నీ పనికొస్తాయి. రైట్, ఒకటి. రెండు, కొబ్బరికాయ పూర్ణ ఫలం. పూర్ణ కుంభంలో కలశాల మీద ఉంచేది కొబ్బరికాయనే. పెండ్లిళ్ళకు తీసుకొచ్చేది కొబ్బరికాయనే. పెండ్లిళ్ళ అమ్మాయి పట్టుకొని వచ్చేది పూర్ణ ఫలం, కొబ్బరికాయతోటే వస్తుంది పూర్ణ ఫలం. దేవుడి దగ్గర నివేదనకు కొబ్బరికాయనే. కేరళలో కొబ్బరికాయలు, కొబ్బరి నూనె, కొబ్బరి పదార్థాలు కేరళ. అందుకు వాళ్ళ మేధాశక్తి చాలా గొప్పది. కొబ్బరిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, శక్తిమంతమైనవి. కొబ్బరి నీరు ఎండాకాలం చాలా చలువ, డైరెక్ట్ గ్లూకోజ్, ఫుల్ హైడ్రేట్, ఆనందం. అవును, ఇది సైన్స్ అంతా, శాస్త్రం ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒకటి, కొబ్బరి చాలా కష్టం. లోపల నుంచి కొబ్బరికాయ పగలగొట్టాలంటే ఏం చేయాలి? పైన పీస్ అంతా తీయాలి. ఆ తర్వాత టెంక, ఆ తర్వాత కొబ్బరి, ఆ తర్వాత అమృతపు నీళ్లు. రైట్. మీరు అడిగింది లోపల మొగ్గ వస్తే ఎట్లా, కుళ్ళిపోతే ఎట్లా? మొగ్గ వస్తే పిల్లలు పుడతారని, సంతానము అని. కుళ్ళిపోతే పని కాదు అని కుళ్ళిపోయింది, మురిగిపోయింది అనడం తప్పు. ఎందుకనాలి ఆ చూపుతోటి? పండు పండింది అనుకుంటే ఏమైంది? కొబ్బరి పండింది పాజిటివ్గా, నాకు సఫలం. నువ్వు కుళ్ళు అని ఎందుకు చూస్తావు? మురిగిపోయింది అని ఎందుకు చూస్తావు? చూపుతోటే ఉంది. అక్కడ అన్ని అవుతాయేం లేదు, అన్ని కావు అని లేవు. విన్నారా? కొబ్బరి పువ్వు సహజం. లోపల కొబ్బరి పువ్వు సహజం పుట్టడం మన భావన. మళ్ళీ అక్కడ సంతానం కాని వాళ్ళకు, ముసలి వాళ్ళందరూ కలిగి, ఓ పువ్వు వచ్చిందా, నీకు సంతానం కలుగుతుంది, నీకు సంతానం లేదు. కొబ్బరి పువ్వు రాకుంటే సంతానం కలగదా? ఒకటి. రెండు, సమర్పణ. హృదయాన్ని ఆంజనేయుడు ఎలా అయితే చీల్చి నా లోపల రాముడున్నాడు అంటాడో, కొబ్బరికాయ కూడా చక్కగా పగిలిందనుకో, చక్కగా అబ్బో సక్సెస్ అనుకుంటారు. అదే ఇట్లా పొడుగు పగిలిందనుకో ఉయ్యాల అంటారు. ఉయ్యాల, తొట్టెల అంటే పిల్లలు పుడతారని తొట్టెల అంటారు. ఇట్లా మానసికంలో మనుషుల యొక్క భావాలు అనేక రకం ఉన్నాయి. మనుషులకు వచ్చిన అనుమానాలు ఎన్నో, మనుషులకు వచ్చిన పాజిటివ్ కళలు ఎన్నో. రెండు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. కనుక మనం మంచిని చూద్దాం. కొబ్బరి మురిగింది అనొద్దు, పండు పండింది, కార్యం సఫలం, అంతే. అయితే మనం తినం. అది ఎట్లా? బాగా పండిన సీతాల పండు చూడండి, తింటామా? అదే మంచి బుగ్గగా నవ్వంగా ఉంటే తింటాం. అదే బాగా సీతాల పండు పండితే ఎట్లుంటుంది? నల్లగా టెంక లోపలంతా. అది మురిగిపోయింది అంటాం. మనం మురిగిపోయింది అంటాం. మనం కూడా వయస్సులో ఉన్నప్పుడు, మళ్ళీ వయస్సు పోయిన తర్వాత
ముడతలు అవును. అట్లే అనుకుంటే తప్పేంటి? తప్పేంటి? ఇది ఒక కొత్త కోణం గురుగారు. భావనతోటే తప్ప ఏది లేదు. ఏది జరగాలో అది జరుగుతుంది, ఏది జరగకూడదో అది జరగదు. ఇది దేవుడి మీదనో ఇంకెవరి మీదనో ఆపాదించడం తప్పు. అంతేకాదు కొబ్బరికాయ ఇట్లా తిప్పి కొడితే పగలేదనుకో, అయ్యో పగలపాయ మళ్ళీ ఇంకోటితో కొట్టిస్తాడు. తను కొట్టాడు ఇంకోటితో కొట్టిస్తాడు, లేదా ఇంకో కొబ్బరికాయ తీసుకొని కొడతాడు. కొడితే మొత్తం దోషం పోయింది అని. పీచుంటే నార ఉంటే పగలదు, నార లేకుంటే పగులుతుంది. సైన్స్ పైన నార ఉంటే పగలదు, నార లేకుంటే టక్కున పగులుతుంది. అంతే. బలంతో కొడితే పగులుతుంది, బలం లేకుంటే పగలదు. అంతే. కనుక ఇవన్నీ మనం కల్పించుకునే తప్ప దీనికి దానికి సంబంధాలు అంటగట్టే వాళ్ళు అంటగడతారు. మనం అంటగట్టొద్దు. మంచిని చూద్దాం, మంచి కలలు కందాం, మంచి కళను సాఫల్యం చేద్దాం. యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్రదోష. ఆ కళలను సాకారం చేస్తూ దోషం ఉంటే అది. అందుకే ఒక శాస్త్రంలో ఒక మాట, షడ్బిర్ మనుష్యయత్నాన్ని సప్తబిర్ దైవచింతనం. 6 పనులు నువ్వు చెయ్యరా, 7వ దానికి దేవుడి మీద పెట్టు. 7వది 7 అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 7 అడుగులు పెండ్లిలో 7 అడుగుల బంధం, 7 లోకాల బంధం. కనుక సప్త షడ్బిర్ మనుష్య యత్నాన్ని సప్తబిర్ దైవచింతనం. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. ముగింపుకు చెప్తున్నాం, సాధన చేయురా నరుడా, సాధ్యము. చదివితే పేజీ చదివితే పుస్తకం, అక్షరం చదివితే లైన్, ఆ పేరా చదివితే పేజీ చదివితే పుస్తకం, పుస్తకాలు చదివితే ఐఏఎస్ అయిపోతే పట్టి చీఫ్ సెక్రటరీ పివి నరసింహారావు. అంతే. కనుక అది కృషి ఉంటే ఋషులు అవుతారు, కృషి ఉంటే ఋషులు అవుతారు. కందరు ఋషులు అవుదాం, మంచి అందిద్దాం, ప్రపంచాన్ని మంచిగా చూద్దాం, ఆ మంచిని కోరదాం, మంచిగా దీవిద్దాం, మంచిగా బతుకుదాం, మంచిగా నవ్వుతూ ఎవరితో చేయించుకోకుండా పైకి వెళ్ళిపోదాం. అది దేవుడికి కోరుకుంటే చాలు. ఆ ధైర్యం భగవాన్ నాకు ఇవ్వు, ఈ అనుమానాలన్నీ దూరము చెయ్యి అని మా మీడియా ద్వారా, యూటీవీ ద్వారా కోరుతున్నాం. సోదరి, ఇంత మంచి ప్రశ్నలు వేసినందుకు మీకు, మీ సంస్థ యజమానులకు, మీ సంస్థలో పనిచేసే మీ అంటే మళ్ళీ ఇక్కడ మన సంస్థలో పనిచేసేటువంటి అందరికీ అనేక శుభ అభినందనలతో విశ్రాంతి తీసుకుందాం. జయము జయము జయము. చాలా మంచి మాటలు చెప్పారు గురుగారు. అనవసరమైన అనుమానాలపైన దృష్టి పెట్టకుండా మన కష్టం పైన, సాధన పైన దృష్టి పెట్టి మన కష్టాన్ని నమ్ముకుంటే సాధించండి. మళ్ళీ ముగింపులో కూడా ఒక మంచి ప్రశ్న విషయం తల్లి. ఈ ప్రశ్నకు జవాబు చిన్నది. వినాయక చతుర్థికి చింతకాయ కూడా కావాలి, కృష్ణాష్టమికి చింతకాయ కావాలి. చిన్న చింతకాయ, లేత చింతకాయ కావాలి. మనం అదే బయట మార్కెట్లో 50 రూపాయలు పెట్టి 1/4 కిలో కొనుక్కోవచ్చు. కానీ చెట్టుకున్న ఆ చింతకాయని తీసి పిల్లవాడు చూడండి రాయితో కొడుతూ ఉంటాడు. కొట్టినప్పుడు పడకున్నా పని చేస్తాడు. ఒకటి పడింది అనుకో, టక్కన ఉరికిపోయి ఎగిరి తను సంతోషంతో అందరికి చూపిస్తాడు, అందరికి ఇచ్చేస్తాడు, అందరు కలిసి ఇంత తింటారు. అంటే కృషి ఉంటే ఋషులు అవుతారు. ఇదే తిక్కన సోమయాజి కూడా చెప్తాడు. చీమలు పోతూ ఉంటాయి, ఎక్కుతూ ఉంటాయి, జారి పడుతుంటాయి, మళ్ళీ జారి పడినా తన రూటును, తన దారిని తను తప్పదు. అందుకోసం మనం కింద పడినా, నష్టం జరిగినా నష్టం అనుకోవద్దు, తప్పకుండా సాధిస్తాం, ఉన్నత స్థితికి వెళతాం. ప్రపంచము అందరూ ఉన్నత స్థితిలో ఉందాం, ఆరోగ్యాన్ని ఉందాం, మంచిగా చూద్దాం, మంచి కలలు కందాం, వాటిని సాకారం చేద్దాం. జయము విజయోస్తు. శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు.